అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు వీడియోలో సాంబ్రాణి ధూపం వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మనం ప్రత్యేక సందర్భాలలో లేదా మన ఇంట్లో ఏదో ఒక వారంలో శనివారము, సోమవారము ఇలా ఏదో ఒక వారంలో మాత్రమే సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాము. ఇలా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇంతేకాకుండా సాంబ్రాణి ధూపం ఏ రోజు వేస్తే ఏం ఉపయోగం ఉంటుంది అనే విషయం గురించి కూడా తెలుసుకుందాము. సాంబ్రాణి ధూపం ఆదివారం పూట వేస్తే, గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు మరియు రాముడు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. సోమవారం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల దేహ మానసిక ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత, శ్రీకృష్ణుడి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల శత్రుభయం, ఈర్ష్య, అసూయ దోషాలు తొలగిపోతాయి. కంటి దృష్టి లోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. నృసింహస్వామి, ఆంజనేయ స్వామి అనుగ్రహము లభిస్తుంది. బుధవారం సాంబ్రాణి ధూపం వేసుకోవటం వల్ల నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవటం, పెద్దల మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహము లభిస్తుంది. గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. త్రివిక్రమస్వామి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల లక్ష్మి కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నిటా విజయాలుంటాయి. శనివారం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల సోమరితనం తొలగిపోతుంది. ఈతి బాధలుండవు. వెంకటేశ్వరుని మరియు శనీశ్వరుని, భైరవుని అనుగ్రహం పొందవచ్చును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.